क्षं प्रत्यङ्गिरायै नमः। ओम ह्रीं सकलसिद्धगुरुदेवताभ्यो नमो नमः। ओम सरस्वत्यै नमो नमः। సాధక బంధువులందరికీ మరియు భక్తులందరికీ కూడా శ్రీ 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 వారాహి సమేత అథర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పీఠ పరమేశ్వరి నుంచి మీ అందరికీ కూడా జీవితాలలో సుఖ సంతోషాలు అష్టైశ్వర్య ధనక వస్తు వాహనాలతో ఎప్పుడూ కూడా తొలుతూగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు పీఠం నుంచి విడుదల చేస్తున్నటువంటి ఈ యొక్క వీడియోలో సర్వ శుభములను సర్వ కార్యములలో కూడా జయమును ప్రసాదించేటువంటి అక్షయ తృతీయ తంత్రమును మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతా ఉంది. అక్షయ తృతీయ అన్నటువంటిది ఎందుకు వచ్చిందిరా అనంటే సాక్షాత్తు త్రేతాయుగము ప్రారంభము కూడా ఈ యొక్క అక్షయ తృతీయ రోజే మొదలవుతుంది. అదేవిధంగా సూర్య భగవానుడు పాండవులు అరణ్యవాసము అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి సమయంలో పాండవులకి అక్షయ పాత్రను ఇచ్చినటువంటి సుదినము కూడా ఇదే. సాక్షాత్తు గంగమ్మ తల్లి అనగా గంగాదేవి భగీరథుని యొక్క ప్రయత్నముతో సాక్షాత్తు భూమి మీదకు కూడా అడుగుపెట్టినటువంటి రోజు కూడా ఈ యొక్క శుభదినమే. ఇలాంటి మహా అద్భుతమైనటువంటి దినములో సాక్షాత్తు యక్షకులాధిపతి అయినటువంటి ఆ యొక్క కుబేర స్వామి పరమశివుని గురించి తపస్సు చేసి ఘోరమైనటువంటి తపస్సు ద్వారా పరమేశ్వరుని సాక్షాత్కరింపజేసుకుని శ్రీ మహాలక్ష్మి ద్వారా అమ్మవారి యొక్క సకల సిరి సంపదలను కూడా అతని దగ్గర ఉంచుకున్నటువంటి అనగా అతని దగ్గర పెట్టుకున్నటువంటి సందర్భము పరమశివుడు ఆ యొక్క మహాలక్ష్మి ద్వారా ఆయనకు వరముసుకునేటువంటి శుభదినము కూడా ఈ యొక్క అక్షయ తృతీయ. ఇలాంటి అక్షయ తృతీయ రోజు సాధకులు బంధువులు భక్తులు మరియు వీరందరూ కూడా చేయవలసినటువంటి తంత్రం ఏమిరా అనంటే సాయంకాలం సందర్భములో పూజామందిరంలో కూర్చొని అమ్మవారైనటువంటి మహాలక్ష్మి స్వరూపినిగా అష్టలక్ష్మి స్వరూపినిగా లమిత్యాది పంచోపచార పూజలు చేసి పంచోపచార పూజలు చేసినటువంటి తర్వాత విస్తరియందు బియ్యమును పసుపు మరియు కుంకుమ కొద్దిగా కలిపి అందులో శుద్ధమైనటువంటి నెయ్యితో రంగరించి ఆ యొక్క బియ్యమును అక్షింతలుగా మార్పు చేసి పిదప ఆ యొక్క అక్షింతలను మధ్యలో ఒక ప్రమిదను అందులో శుద్ధమైనటువంటి నెయ్యిని వేసి అందులో కొద్దిగా ఉత్త తెల్లటి చామలంటాం అనగా బియ్యాన్ని అందులో కొద్దిగా వేసి ఆ యొక్క నెయ్యిలో కొద్దిగా పసుపు కుంకుమ వేసి బత్తిని వెలిగించి అందులో అమ్మవారి యొక్క మహాలక్ష్మి కుబేర స్వరూపముగా అమ్మవారి యొక్క రూపాలను కొనియాడుతూ అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళిని చదవడము, అదేవిధంగా యక్షకులాధిపతి అయినటువంటి సాక్షాత్తు మహానుభావుడైనటువంటి కుబేర మహాగాయత్రి మంత్రాన్ని పఠనము 108 సార్లు చేయడం వలన మీ యొక్క జీవితంలో సంప్రాప్తించినటువంటి ఏ విధములైనటువంటి దోషములు అనగా ఆర్థిక పరంగా సంభవించినటువంటి ఏ విధమైనటువంటి దోషములు కావచ్చు ఇతరత్ర ఏ విధమైనటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి మహాతల్లి అయినటువంటి అష్టలక్ష్మి మహాలక్ష్మి తల్లి యొక్క కరుణాకటాక్షాలు ఆ యొక్క కుబేర స్వామి ద్వారా మీ అందరికీ ప్రవేశపెడతారు. మీ అందరి యొక్క జీవితాలలో సుఖ సంతోషాలు వస్తాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఓం హ్రీం శం మక్షజ్వాలాజిహ్వే కరాలదం శ్రీ ప్రత్యంగిరే శం హ్రీం హుం ఫట్ స్వాహ శ్రీ అధర్వణ భద్రకాళి తల్లి దేవతాభ్యో నమో నమః స్వాహ. హరి ఓం తత్సత్.